హాయ్ అండి. ఈరోజు మనం వంకాయతో పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది మనకి ఎప్పుడైనా నోరు బాగాలేకుండా ఉన్నప్పుడు కొంచెం కారంగా పుల్లగా తినాలి అన్నప్పుడు ఈ రెసిపీ చాలా బాగుంటుంది నోటికి. ఇక్కడ నేను 2 వంకాయలు 2 టమోటాలకి ఆయిల్ అప్లై చేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కాల్చుకోవాలి అన్ని వైపులా. తర్వాత 5 ఎండుమిరపకాయని కూడా కాల్చుకోవాలి. ఇవి కూడా కాల్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇవి కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఈ లోపల ఆల్రెడీ మనము కాల్చుకున్న ఎండుమిరపకాయల్ని నేను ఇక్కడ దంచుకుంటున్నాను. దంచుకొని కారం పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటిని స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను నిమ్మకాయ అంత చింతపండు రసాన్ని తీసుకున్నాను. దాంట్లో ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న గుజ్జుని యాడ్ చేసి 1 కప్పు ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో తగినంత ఉప్పుని మనం యాడ్ చేసుకొని ఇలా తాలింపు పెట్టుకుంటే మన వంకాయ పచ్చిపులుసు అనేది రెడీ అయిపోతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.